యోహాను రాసిన సువార్త పుస్తకం 3వ అధ్యాయము 3వ వచనము. అందుకు యేసు అతనితో, అతడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇంకొక వాక్యం చదువుకుందాము. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12, 13. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము కలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమై జ్ఞానమును అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమను శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధులు స్వాస్థ్యములో ఆదివారములను మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవుని ప్రతిపాదించున్నాము. మరి ప్రాముఖ్యంగా మనం ప్రతి ఆదివారం కూడా దేవుడి రాజ్యం గురించి మనము చదువుతుంటున్నాము. వేరే యొక్క ఆస్పెక్ట్ లో, వేరే యొక్క కాంటెక్స్ట్ లో మనము దేవుని రాజ్యం గురించి చూస్తున్నాము. ఈ దేవుని రాజ్యం గురించి ఇన్ని నెల మాసములుగా, ఇన్ని వారములుగా మనం చదవాల్సిన అవసరం ఏంటనగా, దేవుని రాజ్యము దిగి రాబోతుంది అని చెప్పే ప్రజలు ఉన్నారు. రాజ్యం రాబో రోజులో రాబోతుంది, ఒక దినము దేవుని రాజ్యం రాకడ రాబోతుందని చెప్పి రాజ్యము రాకడ కొరకు రాజ్యం దిగి వస్తుందని ప్రజలు ఎదురు చూసేవారు ఉన్నారు, వెయిటింగ్ లో ఉన్నారు. చాలా ప్రజలు, క్రైస్తవ ప్రజలు దేవుని రాకడ దిగి రాబోతుంది, దేవుని రాకడ దిగి రాబోతుంది, దేవుని రాజ్యం రాబోతుంది చెబుతాము. దేవుని రాజ్యం రాబోతుంది అని చెప్పి వెయిట్ చేసేవారు ఈనాడు ఉన్నారు. ఇక మతం అనేది ఈ రిలీజియన్ అనేది సమస్తాన్ని పోస్ట్పోన్ చేసి వేస్తుంది. దేవుని రాజ్యం రావాలి, మనకి కావాల్సిన సమాధానం రాబో రోజులో కలుగును, మనకు కావాల్సిన ఆశీర్వాదము, మనకు కావాల్సిన నెమ్మది, మనకు కావాల్సిన మంచి లైఫ్ అన్ని కూడా రాబో రోజులో కలుగుతుంది అని చెప్పి సమస్తాన్ని ఇక రిలీజియన్ అనేది పోస్ట్పోన్ చేసి పెట్టేసి ఉన్నది. ఈ పోస్ట్పోన్ చేసేవారు ఎవరనగా వీరిని మతవాదులు, కాకపోతే మత ప్రజలని మనం చెప్పేవారుగా ఉంటున్నాము. ఈ రిలీజియన్ అనేది, క్రిస్టియానిటీ కూడా అదొక రిలీజియన్. క్రిస్టియానిటీ అనేది కూడా క్రిస్టియన్ పీపుల్కి అన్నిటినీ పోస్ట్పోన్ చేసి పెట్టినారు. అన్నీ కూడా రాబో రోజులో మనకు కలుగును. ఈనాడు కన్నీటితో ఉండొచ్చు, రాబో రోజులో మన కన్నీటిని దేవుడు తుడిచి వేస్తాడు. ఈనాడు మనము శ్రమల పాలు ఉండొచ్చు, రాబో రోజులో దేవుడు మన శ్రమ నుంచి విడుదల కలుగు చేస్తాడు. అప్పుడు వీరికి టీచింగ్స్ మనం గమనించామంటే అన్ని పోస్ట్పోన్ చేసి పెట్టినారు. ఈ పోస్ట్పోన్ చేసి పెట్టేది క్రిస్టియన్స్ మాత్రమే కాదు, హిందూయిజంలో కూడా సేమ్ ఫిలాసఫీ ఉంది. హిందూ రిలీజియన్ లో, ముస్లిమ్స్ లో, ఇంకా బుద్ధిస్ట్ లో, అన్ని రిలీజియన్స్ లో కూడా ఈ కాన్సెప్టే. అన్ని రిలీజియన్స్ కూడా రాబో రోజుల్లో అన్ని మనకి మేలు కలుగును, స్వర్గానికి వెళ్ళిపోతాము, లేకపోతే హెవెన్కి వెళ్ళిపోతాము అని వాళ్ళు మంచి వెలుగుకి వెళ్ళిపోతాము, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాము, ఇవన్నీ కూడా రాబో రోజులో జరుగును అని ఒక కాన్సెప్ట్ లో ప్రజలకు టీచ్ చేసి పెట్టి ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా మనకు నేర్పిస్తుంటున్నది. ఇవన్నీ కూడా రాబో రోజులో మీకు కలిగేది కాదు. ప్రెసెంట్లీ ఇప్పుడే మీరు ఈ యొక్క అనుభవాన్ని మీరు పొందుకోవచ్చు. ఇప్పుడే ఈ యొక్క మీ కన్నీటిలో నుంచి, ఇప్పుడే మీ సమస్యల నుండి, ఇప్పుడే మీ యొక్క బాధల నుండి మీరు విమోక్షణ పొందింది మాత్రమే కాకుండా ఆ దేవుని రాజ్యం ఒక అనుభవాన్ని, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ని ఇప్పుడే మీరు పొందుకోవచ్చని లేఖనం సెలవిస్తుంటున్నది. ఆమేన్. అప్పుడు ఎప్పుడు కూడా చూడండి, రాబో రోజుల్లో కలుగుతుంది అని చెప్పేది అంత ఇంట్రెస్ట్గా ఉండదు. అది ఎప్పుడో జరిగిపోతుందండి, ఇప్పుడు మనకేం లేదండి అనే ఒక ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కానీ ఇప్పుడే మీరు అది అనుభవించవచ్చు అన్నప్పుడు ఇది ఇంకా రుచి ఎక్కువ అవుతుంటున్నది కదా. చూడండి, మనకి లాస్ట్ టైం మీకు చెప్పేవాడిని, ఇక ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నది కదా, ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క పాలసీ మనకు అందరికీ తెలుసు. ప్రీవియస్ దినమున ఒక 30-40
సంవత్సరాల క్రితము ప్రీవియస్ దోస్ డేస్ లో ఎలా చెప్పారంటే, ఎలా పబ్లిసిటీ చేశారంటే, మీరు 1 లక్ష మీరు ఇన్సూరెన్స్ చేసి పెట్టండి, ఒకవేళ మీ డెత్ తర్వాత ఒకవేళ మీకు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీకి 1 lakh మీకు వచ్చేస్తుంది అనే ఒక అడ్వర్టైజ్మెంట్ అప్పట్లో చేసేవారు, టెలివిజన్లో పేపర్లలో వేసేవారు, చాలా మూవీస్లో కూడా ఈ యొక్క కాన్సెప్ట్ చూసేవారు. ఆ టైంలో అందరూ కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ వేసేవారు. ఎందుకు వేస్తారంటే, నా తర్వాత మా ఫ్యామిలీకి ఇక మనీ పోయి చేరుతుంది అని వేసేవారు ఉన్నారు. దీంట్లో ఏం ప్రాబ్లం ఏంటంటే, ఇన్సూరెన్స్ 1 lakh వేసిన వారు వేస్తే ఇది ఫ్యామిలీకి తెలిసినప్పుడు నువ్వు ఎప్పుడు పోయేదని చెప్పి వాళ్ళే పంపించేస్తున్నారు. సో ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది. ఇన్సూరెన్స్ మనీ కొరకు చంపేది, ఇన్సూరెన్స్ మనీ కొరకు పాయిజన్ పెట్టు, ఏదో ఒక కొండలకు వెళ్ళి తోసేది, ఏదో సంథింగ్ జరిగింది. ఇదొక ప్రాబ్లం వచ్చినప్పుడు పీపుల్ ఏం చేశారంటే, ఇంక ఇన్సూరెన్స్ వేస్తే మానేస్తారు. ఇన్సూరెన్స్ వేస్తే మన ప్రాణానికి గ్యారంటీ లేదని పీపుల్ మానేశారు. ఇంకా సమ్ పీపుల్ ఏం చేశారంటే, ఎందుకు మానారంటే, ఇన్సూరెన్స్ వేసేదానికి, ఇన్సూరెన్స్ వేస్తే ఇప్పుడు మనకేం దొరకదండి, అన్ని మన డెత్ తర్వాత మన ఫ్యామిలీకే అది పోతుంది. సో లైఫ్లో ఉండేటప్పుడు ఎంజాయ్మెంట్ చేసేటట్టుగా ఏమీ లేదు. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు చూస్తే నువ్వు చచ్చిపోతే నీకు 10 lakhs 1 lakh 3 lakhs ఇస్తాము, అది కూడా నువ్వు పోయావని ప్రూఫ్ ఉండాలి, మెడికల్ ప్రూఫ్ ఉండాలి, డెత్ సర్టిఫికేట్ ఉండాలి, ఇవన్నీ కలిగి చేస్తే మీ ఫ్యామిలీకి ఇస్తాము. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ చేసే పీపుల్ తగ్గిపోయారు. డే బై డే కౌంటింగ్ నెంబర్ తగ్గిపోయింది. ఒకటి, ఇన్సూరెన్స్ చేస్తే ప్రాణానికి గ్యారంటీ లేదు, ఫ్యామిలీ మెంబర్స్ చంపేస్తున్నారు. 2, ఇన్సూరెన్స్ చేస్తే మనం అనుభవించలేము, ఒక నయా పైసా మనం అనుభవించలేము, మన డెత్ తర్వాత ఫ్యామిలీకి అది పోతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే, డే బై డే ఇన్సూరెన్స్ చేసే పీపుల్ తగ్గిపోయారు. కాబట్టి ఎలా చేయాలని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ ఒక మీటింగ్ వేసి ఒక ప్లాన్కి వచ్చేసారు. సో ఇవన్నీ కూడా మనం పోస్ట్పోన్ చేసి పెట్టామనిదనే పీపుల్ వేసేది లేదు, కరెంట్లీ ఇప్పుడే మీరు అనుభవించవచ్చు అనే ఒక పాలసీని తీసుకుని వద్దాము. ఇన్సూరెన్స్ చేయండి, మీకు కావాల్సినప్పుడు మీరు దీంట్లో నుంచి మీరు కొన్ని మనీ తీసుకోవచ్చు, క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు, కొన్ని లోన్స్ మీకు ఫెసిలిటీ ఉన్నది, మెడికల్ కవరేజ్ ఉన్నది, ఇప్పుడే మీకు సమ్ అమౌంట్ మీకు ఇంట్రెస్ట్ చేసి ఇస్తాము. సో అట్రాక్షన్ యొక్క అడ్వర్టైజ్మెంట్ చేయగా ఏమైపోయిందంటే, ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసేదానికి పీపుల్ ఎక్కువైపోయారు. ఏమేన్. సో ఎప్పుడు కూడా ఈ పోస్ట్పోన్ చేసి పెట్టినప్పుడు ఇంట్రెస్టింగ్ తగ్గిపోతున్నది. కరెంట్ డేట్ లోనే ఇప్పటి నుంచే మీరు ఆ యొక్క బెనిఫిట్స్ మీరు అనుభవించొచ్చినప్పుడు పీపుల్ కి ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంటున్నది. సో రిలీజియన్ యొక్క మిస్టేక్స్ ఏమైపోయిందంటే, అన్నిటినీ పోస్ట్పోన్ చేసి పెట్టేశారు. రాబో రోజులో మీ కన్నీటన్ని యావత్తు దేవుడు తుడుస్తాడు, రాబో రోజులో మీ యొక్క శరీరం బాగుపడుతుంది, రాబో రోజులో మీ కష్టం తీరుతుంది, అన్ని రాబో రోజులు అన్నప్పుడు ఇప్పుడు ఏం లేదా అనే యొక్క తలంపు ప్రజలకు వస్తున్నది. కానీ బైబిల్ ఏమంటున్నదంటే, అన్ని పోస్ట్పోన్ చేయలేదు, కరెంట్ డేట్ లోనే కరెంట్ టైంలోనే ఇప్పుడే మీరు అన్ని అనుభవించవచ్చు. ఇది ఒక అప్డేటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లాంటిది బైబిల్ గ్రంథం. ఏమేన్. బైబిల్ అంటున్నది, దేవుడు రాజ్యం యొక్క సిటిజన్ గా మారాలనే అనేదానికి మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఒకడు మారు మనసు పొందిన ఎడల, కొత్తగా జన్మించిన ఎడల, చెప్దామా, కొత్తగా జన్మించిన ఎడల. సో న్యూ బోర్న్, కొత్తగా మీరు జన్మించారంటే, కొత్తగా జన్మించినది అనేది నా యొక్క పాత తలంపుల నుంచి, నా యొక్క ఐడియాలజీలో నుంచి, నా యొక్క మత అభిప్రాయం నుంచి నేను విమోచన పొంది టోటల్ గా నా మైండ్ ని రెన్యూల్ చేసుకొని బైబిల్ వర్డ్ కి నా మైండ్ ని ట్యూన్ చేసుకున్నానంటే నేను న్యూ బర్త్ అవుతుంటున్నాను. ఎవరైతే న్యూ బర్త్ అవుతుంటున్నారో అప్పటి నుండి వారు దేవుడి రాజ్యం యొక్క సిటిజన్ గా మార్చబడుతుంటున్నారు. ఏమేన్. సో ఇది ఆటోమేటిక్ గా జరిగేది, దీనికోసం మీరు ఏ ప్రయాసం పడాల్సిన అవసరము లేదు. చూడండి, ఇప్పుడు భారతదేశంలో కొన్ని కోట్ల ప్రజలు జన్మించున్నారు. సో పుట్టేవారు అందరూ కూడా ఎవరు కూడా మాకు సిటిజన్షిప్ ఇవ్వండి అని చెప్పి ఎవరు క్యూలో నిలుచుకొని సిటిజన్షిప్ తీసుకునేది లేదు. పుడుతున్న ప్రతి బిడ్డలో ఆటోమేటిక్ గా ఇండియన్ సిటిజన్ గా వారు మార్చబడుతున్నారు. ఇండియన్ టెరిటరీలో పుట్టారు కాబట్టి, ఇండియన్ బోర్డర్ లో జన్మించారు కాబట్టి వారందరూ కూడా ఆటోమేటిక్
ఆటోమేటిక్ గా ఇండియన్ సిటిజన్ గా మారిపోయి ఉన్నారు. ఏమేన్? అప్పుడు కింగ్డమ్ సిటిజన్ గా మారాలంటే, దేవుని రాజ్యం యొక్క సిటిజన్ గా నేను మారాలంటే, మీరు దీనికోసం ఉపవాసం పొంది, దీనికోసం మీరు ప్రయాసపడి, దీనికోసం మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కింగ్డమ్ సిటిజన్ గా అవ్వాలి, దేవుని రాజ్యం యొక్క సిటిజన్ గా మారాలంటే జస్ట్ మీరు కొత్తగా జన్మించండి అంటున్నారు. ఏమేన్? కొత్తగా జన్మించండి. కొత్తగా జన్మించాలని ఎందుకు? సో మనము ఆల్రెడీ ఫిజికల్ గా బర్త్ అయి ఉన్నాము. ఫిజికల్ గా బర్త్ అయిన మనకని ఒక మైండ్ ఉన్నది, మనకని ఒక హార్ట్ ఉన్నది, మనకని కొన్ని థాట్స్ ఉన్నది, ఎమోషన్స్ ఉన్నది. కొత్తగా జన్మించిన ఈ యొక్క ఎర్త్ లో జన్మించిన మన మైండ్ లో, మన హార్ట్ లో, మన ఎమోషన్స్ లో ఈ యొక్క ఈ ప్రపంచం మన రిలీజియన్స్ మైండ్ కలిగిన వారు ప్రతి ఒక్కటి నా మైండ్ లో ఎక్కిచ్చేశారు. సో ఒక్కొక్కటి విషయంగా చెప్పి నా మైండ్ దేవుడి వాక్యానికి అగెయిన్స్ట్ గా మారిపోయినది. అంతగా రాబో రోజులు కలుగును కానీ మైండ్ అన్ని ఫ్యూచర్ లో జరుగుతుంది అనే తలంపు. సో మన మైండ్ అంతా కూడా ఎవరెవరో ఏమేమో ఎక్కిచ్చేసారో అన్ని కూడా రాసి పెట్టినారు. మైండ్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యంలో ఎంటర్ అవ్వాలంటే నా మైండ్ లో ఉండే అన్ని కూడా నేను ఎరైజ్ చేయాలి. నా మైండ్ లో ఉన్నది, నా మైండ్ లో ఉన్న ఓల్డ్ థాట్స్, నా మైండ్ లో ఉన్న రిలీజియన్ థాట్స్, నా మైండ్ లో ఉన్న ఎర్త్లీ మెంటాలిటీ, నా మైండ్ లో ఉన్న ఎర్త్లీ కల్చరల్, వీటన్నిటిని నేను ఎరైజ్ చేయాలంటే దీనికి కూర్చొని రబ్ చేసిన కూడా ఎరైజ్ అవ్వదు. బైబిల్ అంటుంది ఎరైజ్ చేయమలేదు, టోటల్ గా మీరు జన్మించండి అంటున్నారు. టోటల్ గా మీరు జన్మించండి, కొత్తగా జన్మించండి. కొత్తగా జన్మించినది అంటే ఏంటి? టోటల్ గా ప్రభుని యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడు స్వీకరించేది మాత్రమే కాకుండా నా ప్రభువు ఆయనే, నా రక్షకుడు ఆయనే, నా దేవుడు ఆయనే. సో లార్డ్ అంటే ఆయనే నా యజమానుడు, ఆయనే నాకు దేవుడు. సో అటువంటి కాన్సెప్ట్కి వచ్చేసండి. ఇంకా ఏ మైండ్కి రాకుండా ప్రభువే మీ యొక్క రక్షకుడు అని, ప్రభువే మీకు దేవుడని, ప్రభువే మీ యొక్క నాయకుడిని ఆ మైండ్కి వచ్చేసి ఆయనే మీ పాపాలకి, మీ యొక్క విమోక్షణానికి కారకుడని మీరు బిలీవ్ చేసి ఆయనకి మీ యొక్క హార్ట్ని సమర్పించుకోనండి. సో ఇది ఇలా చేసేదాని వలన మీరు టోటల్ గా కొత్తగా జన్మిస్తుంటున్నారు. కొత్తగా జన్మించేవాడు మాత్రమే ఇది బిలీవ్ చేసేవాడుగా ఉంటున్నాడు. కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని వాదులు చూడలేరు అని లేఖనం సెలవిస్తున్నది. అప్పుడు కొత్తగా జన్మించేదంటే ఏంటి? టోటల్ గా ప్రభుని యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడిగా స్వీకరించేది, కొత్తగా జన్మించేది. ఎంతమంది ఇక్కడ కొత్తగా జన్మించున్నారు? అప్పుడు మీరందరూ కూడా దేవుని యొక్క రాజ్య సిటిజన్ గా మారున్నారు. సో మీరు బర్త్ అవుతున్నారు, బిలీవ్ చేసిన వాళ్ళు మీరు పుడుతున్నారు, రాజ్యంలో ఎంటర్ అవుతున్నారు. సో నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఒక కపుల్స్ వచ్చి అమెరికాకి వెళ్ళి లేకపోతే అక్కడికి వెళ్ళి వివాహం చేసుకొని పోయినా, ఇక్కడ వివాహం చేసుకుని ఆడిపోయినా, ఏ టెరిటరీలో వారు డెలివరీ అవుతున్నారో ఆ టెరిటరీలో డెలివరీ అయ్యే శిశువు ఆ కింగ్డమ్ యొక్క కాకపోతే ఆ కంట్రీ యొక్క సిటిజన్ గా ఆటోమేటిక్ గా మారుతున్నారు. అప్పుడు దేవుడి రాజ్యంలో మనం పుడుతున్నామంటే కొత్తగా జన్మించిన అంటే న్యూ బర్త్ అయ్యేది. నేను ఈ ప్రభుని నమ్ముతున్నాను, నాకు మైండ్ లో ఉన్న రిలీజియన్ థాట్స్ తీసివేస్తున్నాను, బైబిల్ చెప్పే వాక్యాన్ని బిలీవ్ చేస్తున్నాను, నా పాపానికి, నా రక్షణకి, నా యొక్క అన్ని విషయానికి దేవుడే సోర్స్ అని నేను నమ్ముతున్నాను. నా హార్ట్ని పూర్తిగా దేవుడికి డెడికేట్ చేస్తుంటున్నాను. సో అదే కొత్తగా జన్మించేది అనేది. అది న్యూ బార్న్. అలా జన్మించిన వారు ఆటోమేటిక్ గా కింగ్డమ్ సిటిజన్ అయిపోతున్నారు. ఎవరైతే సిటిజన్ గా ఒక కంట్రీ యొక్క సిటిజన్ గా మారుతున్నారో ఆ కంట్రీ యొక్క ప్రివిలేజెస్ అన్ని వారు లీగల్ గా అఫీషియల్ గా పొందుకునే ఆ అర్హత కలిగిన వారుగా వారు ఉన్నారు. కొన్ని క్రైస్తవులు అంటున్నారు, మాకే అర్హత లేదు ప్రభువా, ఒట్టి వారమి, మట్టి వారమి, దుమ్ము బూడిద లాంటి వారమి, ఇలా చెప్పేవారు మీరు చూస్తుంటారు. ఏ అర్హత లేదు ప్రభు అని చెప్పేది ఎందుకంటే వారు ఏ అర్హత లేని వాక్యం విని ఏ అర్హత లేదనే కాన్సెప్ట్కి వచ్చేస్తుంటున్నారు. ఏ అర్హత లేదు ఏంటండి? ఆఫ్టర్ ఆల్ ఇండియాలో పుట్టితేనే అదే గొప్ప విలువ అంటున్నారు.
ఇంకా అమెరికాలో పుడితే అది ఇంకా ఇంకా విలువ, ఇంకా స్విట్జర్లాండ్లో పుడితే అది ఇంకా గ్రేటెస్ట్ కదా. స్విట్జర్లాండ్లో పుట్టితే ఇంకా ఫ్రాన్స్లో, జర్మన్లో, ఇవన్నీ కూడా రిచెస్ట్ కంట్రీ. ఇటువంటి రిచెస్ట్ కంట్రీలో పుట్టిన వారు ఆ కంట్రీ యొక్క ప్రివిలేజెస్ అన్ని వారు అనుభవిస్తుంటున్నారు. సో ఆ కంట్రీ పీపుల్ ఎవరైనా వచ్చి మేము ఒట్టివారమి, మట్టివారమి, బూడిద లాంటి వారు, నథింగ్ 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 అన్నారంటే ఆ కంట్రీయే వాళ్ళు కొడుతుంది. ఈ కంట్రీలో పుట్టి ఈ కంట్రీ యొక్క పేరు చెడగొడుతున్నావా? ఈ కంట్రీలో పుట్టి ఇంత ప్రివిలేజెస్ నీకు ఇస్తుంటున్నాను, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, మంచి యొక్క గవర్నమెంట్ మీకు ఇస్తున్నాము, మంచి యొక్క బ్లెస్సింగ్స్ ఇస్తున్నాము, మీకు కావాల్సిన అన్నిటి బెనిఫిట్స్ పొందుకుంటున్నారు. సో స్విట్జర్లాండ్ కంట్రీ పీపుల్ మేము నథింగ్ మాకేమీ లేదు, మేము బూడిద లాంటి వాళ్ళని చెప్తే ఆ స్విట్జర్లాండ్ గవర్నమెంట్ ఊరుకోదు. ఏమే అప్పుడు నేను చెప్పే గవర్నమెంట్ స్విట్జర్లాండ్ కన్నా, జర్మన్ కన్నా, యుఎస్ కన్నా అతి ముఖ్యమైన, అతి బలమైన, అతి శ్రేష్టమైన, గొప్ప ఆశీర్వాదకరమైనది దేవుని యొక్క రాజ్యం. ఏమే ఈ దేవుని రాజ్యమే స్విట్జర్లాండ్ని, అమెరికాని క్రియేట్ చేసింది. అన్ని రాజ్యాల కన్నా ఉన్నతమైన రాజ్యము దేవుని రాజ్యము. ఈ దేవుని రాజ్యములో ఒకడు జన్మించిన వ్యక్తి ఆ దేవుడి రాజ్యం సిటిజన్ గా మారుతున్నాడు. ఆ సిటిజన్ కి దేవుడే రాజు అయినాడు. ఆ సిటిజన్ కి ఆ రాజ్యము, ఆ సిటిజన్ కావాల్సిన సమస్తాన్ని ప్రొవైడ్ చేస్తుంటది. ఈవెన్ వారు వేడుకున్నా వేడుకోకపోయినా ఆ కింగ్డమ్ వారికి ప్రొవైడ్ చేస్తుంది. ఏమే చూడండి, మనం ఇండియాలో ఉన్నాము, గవర్నమెంట్ మనం అడిగినా అడగకపోయినా మనకు కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేస్తుంటుంది. ఏమి అప్పుడు దేవుని రాజ్యం కూడా అలాగ ప్రొవైడ్ చేస్తున్నది కదా. అప్పుడు ప్రజలు నథింగ్ అని చెప్పేది వారు యూజ్లెస్ ప్రీచింగ్ వింటున్నారు, ఏదో తప్పైన బోధన వింటున్నారు. వారు ఒట్టివారమి మట్టివారం అంటున్నారు. ఒట్టివారు మట్టివారం కాదండి. ఆకాశము భూమి సృష్టించిన సర్వోన్నతమైన దేవుడే నీ రాజు అయినాడు. ఆయనకన్నా ఒక బిగ్ టెరిటరీ ఉన్నది, బిగ్ కింగ్డమ్ ఉన్నది. ఆ కింగ్డమ్ లో మీరు ఎంటర్ అయినారు. ఆ కింగ్డమ్ ఒక సిటిజన్ గా మీరు ఉన్నారు. ఆ కింగ్డమ్ సిటిజన్స్ ని ఆ కింగ్ కాపాడేది, వారికి కావాల్సిన వాటిని ప్రొవైడ్ చేసేది ఆ కింగ్డమ్ ఒక రెస్పాన్సిబిలిటీ అయి ఉన్నది. ఏమేన్ సో ఇది 100% బిలీవ్ చేయాలి. సో మీరు కింగ్డమ్ సిటిజన్ అయ్యేదానికి మీరు పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం లేదు. ఏదో రాబో రోజులో జరిగేది కాదు, ఇప్పుడే మీరు అక్కడ ఉన్నారని మీరు బిలీవ్ చేయండి. ఎందుకనగా లాస్ట్ వీక్ మనం చదువుకున్నాము కదా, మనము చీకటి సంబంధం నుంచి విమోక్షణ పొంది దేవుని యొక్క ఇంటివారమై ఉన్నాము కదా. ఆయన గృహవాసులుగా ఉన్నాము, ఆయన ఫ్యామిలీ మెంబర్గా మనం ఉన్నాము, ఆయన కింగ్డమ్ సిటిజన్ గానే మనము ఉన్నాము. ఆమేన్. రెండవదిగా ఇక సిటిజన్ అనేది డ్యువల్ కింగ్డమ్ సిటిజన్షిప్ అనేది ఒకటి ఉన్నది. డ్యువల్ సిటిజన్షిప్ ఉండొచ్చు. సో మనము ఎర్త్ లో ఒక సిటిజన్ ఉన్న రీతిగానే అట్ ద సేమ్ టైం మనము హెవెన్లీ కింగ్డమ్ సిటిజన్ గా కూడా మనము ఉన్నాము. ఎందుకనగా ఇది ఒక లీగల్ గానే ప్రతి కంట్రీస్, ప్రతి సిటిజన్స్ కి ప్రొవైడ్ చేస్తుంటున్నది డ్యువల్ సిటిజన్షిప్. సో యుఎస్ లో ఉన్న ఒక సిటిజన్ అతను ఫ్రాన్స్ లో కూడా సిటిజన్ గా ఉండొచ్చు, ఇండియాలో కూడా అతను సిటిజన్ గా ఉండొచ్చు. ఎన్నో లక్షల ప్రజలు మన ఇండియన్ సిటిజన్స్ ఇప్పుడు యుఎస్ సిటిజన్స్ గా కూడా వారు ఉన్నారు. వారు డ్యువల్ సిటిజన్షిప్ పొంది ఉన్నారు. అప్పుడు ఇక డ్యువల్ సిటిజన్షిప్ అనేది ఆ ప్రతి కంట్రీస్ వారికి ప్రొవైడ్ చేసేది అనేది అదొక ప్రోటోకాల్ అయినది, కంపల్సరీగా ఇవ్వాలి. ఒక కంట్రీలోనే మీరు ఉండాలి, ఇంకో కంట్రీ సిటిజన్ తీసుకోకూడదు అనే రూల్ ఎక్కడ లేదు. అలాంటప్పుడు మనము ఎర్త్ లో ఉన్న మనము అట్ ద సేమ్ టైం హెవెన్లీ కింగ్డమ్ సిటిజన్ కూడా మనం ఉన్నాం. ఎంతమంది ఆమెన్ అంటున్నారు? గుడ్. ఇప్పుడు సంఘాన్ని సంఘము ఈ యొక్క మతాన్ని ప్రొవైడ్ చేసేది కాదు, కింగ్డమ్ ని ప్రొవైడ్ చేసేది. ఆమేన్. ఒక వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త పుస్తకము 18వ అధ్యాయము 33వ వచనము.
యోహాను తిరిగి ఆ, అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి యోహాను కదా సార్? ఉమ్, ఉమ్. యేసును పిలిపించి యోహాను 18:33. ఆ, పిలాతు తిరిగి ఆ, అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి ఉమ్, యూదుల రాజుకు నీవేనా అని ఆయన అడగగా ఆ, యేసు నీ అంతటా నీవే ఈ మాట అంటున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పితిరా ఆ, ఆ, అందుకు పిలాతు నేను యూదులను ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించింది కదా నువ్వేమి చేసింది అడుగగా యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుతున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనను. ఓకే, సరే, గుడ్. ఇక్కడ చూస్తున్నాము, నువ్వు పిలాతు యేసు ప్రభు ఫైనల్ డేస్ లో మనం చూస్తున్నాం కదా, చివరి దినమున యేసు ప్రభు సిలువ వేసేటప్పుడు యూదులందరూ కూడా పిలాతు దగ్గరికి అప్పగించారు యేసు ప్రభుని. పిలాతు అడుగుతున్నాడు, యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్, నువ్వు యూదులకు రాజువేనా అని అడిగినప్పుడు ఇది నువ్వు చెప్తున్నావా లేకపోతే ఎవరైనా చెప్పనిచ్చారా? ఆ క్వశ్చన్ యేసు ప్రభు వేస్తున్నాడు అక్కడ. ఆ క్వశ్చన్ చాలా మస్ట్. ఎందుకనగా యేసు ప్రభుని అప్పగించింది మెయిన్ రీజన్ ఏంటంటే యేసు ప్రభుని అక్కడ సిలువ వేసే రీతిగా సిలువ వేసేంత విధానికి తీసుకొని వచ్చింది ఏ విషయం అంటే, వారు రైజ్ చేసిన ఈ క్వశ్చన్, ఇతను యూదులకు రాజు అని ప్రకటిస్తున్నాడు. ఈ యొక్క రాజు అనే ఐడియాని ఆ గవర్నమెంట్కి తెలియచేస్తున్నారు. ఎప్పుడు కూడా గవర్నమెంట్ మాకన్నా ఇంకో గవర్నమెంట్ రాకూడదు అనేది ఇట్లా విషయంలో గవర్నగా ఉంటారు. మనమే కింగ్, ఇంకొక కింగ్ రాబోతున్నాడా, అప్పుడు ఆ కింగ్ రాకూడదు అనే కోపం కలిగి చేస్తున్నారు. సో యేసు ప్రభుని ఇక్కడ సిలువ వేసడానికి మెయిన్ రీజన్ ఆయన కింగ్ అనే విషయాన్ని, ఆయన రాజు అని ప్రకటిస్తున్నాడు, ప్రజల్ని వేరే డైరెక్షన్ తిప్పుతున్నాడు అనే క్వశ్చన్ కంప్లైంట్ చేస్తున్నారు. అప్పుడు ఈ పిలాతు అడుగుతున్నాడు, నీవు యూదులకు రాజువేనా? యూదులకు రాజువేనా? ఆయన అంటున్నాడు, నువ్వు చెప్పినట్టుగా నేను రాజునే, కానీ నేను ఈ లోకం యొక్క రాజుని కాదు, ఇహ సంబంధమైన రాజుని. ఏమేన్ వేరే అనదర్ ప్లేస్, వేరే కింగ్డమ్ కింగ్ నేను కింగ్నే, బట్ ఈ యొక్క ప్రపంచంలో నా యొక్క రూలింగ్ లేదు, ఈ ప్రపంచంలో కాదు, నా కింగ్డమ్ వేరు. మీరు చదవండి సార్, మళ్ళా అది 33 కదా, 33, 34 చదవండి. లేక ఇతరులు నీకు నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు నేను యూదుడనా ఏమి నీ స్వజనులను ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించింది కదా, నీకేమి చేసింది అని అడగగా యేసు నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుతున్నట్లు నా సేవకులు పోరాడుతుంది కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అప్పుడు యేసు ప్రభు ఆయన రాజు అని చెప్పేది మాత్రమే కాకుండా, నేను ఇహ సంబంధమైన ఈ ప్రపంచం కింగ్ కాదు, నా కింగ్డమ్, నా టెరిటరీ, నా రూలింగ్ ప్లేస్ వేరొక ప్లేస్ అయి ఉన్నది, వేరే అనదర్ ప్లేస్ లో నేను కింగ్ గా ఉన్నాను. ఏమేన్? అప్పుడు ఆయన నేను కింగ్ కాదు, నేను నథింగ్ అని చెప్పలేదు. ఎస్, నువ్వు చెప్పినట్టుగా నేను కింగే, కానీ ఈ ప్రపంచం ఒక కింగ్ గా నేను ఉన్నానంటే అంత సామాన్యంగా మీరు నన్ను పట్టేవారు కాదు. ఒకవేళ పట్టుంటే నా సేవకులు వచ్చి ఫైటింగ్ చేసేవారు, కానీ నా యొక్క కింగ్డమ్ అనదర్ ప్లేస్ లో ఉన్నది, ఇహ సంబంధంలో ఉన్నది, వేరే ప్లేస్ లో నేను ఒక కింగ్ గా రూలింగ్ చేస్తున్నాను. నాకని సేవకులు, నాకని సైన్యము అన్నీ ఉన్నది, కానీ ఈ యొక్క లోకములో నా యొక్క కింగ్డమ్ లేదు.
ఈ లోకంలో నా కింగ్డమ్ లేదు. ఒకవేళ ఉంటే ఇక్కడ జరిగేదే వేరే ఉంటుంది అని చెప్పారు. అప్పుడు దేవుని యొక్క ఐడియా ఏంటంటే ఈ లోకంలో దేవుని కింగ్డమ్ తీసుకొని రావాలి, ఈ లోకంలో దేవుని యొక్క పరిపాలన రావాలి, ఈ లోకంలో దేవుని యొక్క రూలింగ్ కలిగి ఉండాలి. అందువల్లనే యేసు ప్రభు దేవుడు ఆదాంని సృష్టించారు. ఆదాం దేవుడు ఇచ్చిన ఆ మ్యాండేట్ ని పోగొట్టుకున్నాడు, ఆ రూలింగ్ పోగొట్టుకున్నాడు. ఈ లోకమంతా కూడా అపవాది రూలింగ్ చేస్తుంటున్నది. ఆమేన్. అప్పుడు యేసు ప్రభు అక్కడ ఏమి చెప్పలేదు. ఏమి చెప్పాడంటే నేను కింగ్ లేదు అని చెప్పలేదు, నువ్వు చెప్పినట్టుగా నేను కింగ్ అంటున్నాడు. కింగ్ అని అంటే టెరిటరీ ఉండాలి, తనకని ఒక ప్లేస్ ఉండాలి, తనకని ఒక రాజ్యం ఉండాలి, తనకని ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి. ఇవన్నీ కూడా ఆయన ఉన్నదని చెప్తున్నారు. అది మాత్రమే కాకుండా ఆయన విచారించేది ఎవరంటే ఒక రూలర్, ఒక గవర్నర్ విచారిస్తున్నాడు. ఆ గవర్నర్కి అర్థమైపోయినది ఈయన మాట్లాడే విధము, ఈయన చెప్పే ఆన్సర్ నిజముగానే ఈయన ఒక అనదర్ ప్లేస్ ఒక కింగ్ గా ఈయన ఉంటాడేమో. అప్పుడు అనదర్ ప్లేస్ అనేది ఒకటి ఉన్నది, ఇహ లోకం అనేది ఒకటి ఉన్నది, ఇన్విజిబుల్ ప్లేస్ అనేది ఒకటి ఉన్నది, ఇన్విజిబుల్ గవర్నమెంట్ ఒకటి ఉన్నది, ఇన్విజిబుల్ కింగ్ అనేది ఒకటి ఉన్నాడు, ఇన్విజిబుల్ పవర్ అనేది ఒకటి ఉన్నది. ఆ ఇన్విజిబుల్ లో దేవుడు తన రాజ్యాన్ని, తన రూలింగ్, ఆయన తన అథారిటీని ఆయన కలుగు చేస్తుంటున్నాడు. మనము విజిబుల్ ప్లేస్ లో ఉన్నాము. ఈ విజిబుల్ గా ఉన్న మనకి ఆ ఇన్విజిబుల్ గా ఏమున్నదని తెలియలేదు. ఇన్విజిబుల్ గా తెలియలేదు దానివల్ల ఆ గవర్నమెంటే లేదనుకోబాకండి. యేసుప్రభు కూడా చాలా తేటగా చెప్తున్నాడు, నా రాజ్యము ఇహ లోకంలో లేదు, కానీ నువ్వు చెప్పినట్టుగా నేను రాజు అయినాను. ఆమేన్. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ చదువుతాను, మీరు గమనించండి. It is important to not have both what Jesus said as well as what he did not say. He said, my kingdom is not of this world. He did not say, my kingdom is not this world. He said, my kingdom is from another place. He did not say, my kingdom is not in this place as the official representative of the emperor. Pilate possessed kingly authority in Judea, speaking as one king to another. Jesus acknowledged his kingship. In fact, he stated plainly to Pilate. ఆయన ఒక అక్నాలెడ్జ్మెంట్ ఏంటి, నేను కింగ్ అని అక్కడ తేటగా తెలియచేస్తుంటున్నాడు. ఐ మీన్ 18:37. నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నిలువన్నట్లే నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇప్పుడు మనము ఈ యొక్క కింగ్డమ్ గురించి చదువుకుంటూ వచ్చినప్పుడు, వేరియస్ కాన్సెప్ట్లు చదువుకున్నప్పుడు దీనికి ఒక ఐడియా ఇచ్చేది, ఒక తేటైన ఒక ఆన్సర్ ఇచ్చేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ అడుగుతున్నాడు, పైలట్ అడుగుతున్నాడు, నువ్వు రాజువేనా అంటే, నువ్వు చెప్పినట్టుగా నేను రాజునే. యు ఆర్ రైట్ ఇన్ సేయింగ్ ఐ యామ్ కింగ్. ఇన్ ఫ్యాక్ట్ ఫర్ దిస్ రీజన్ ఐ వాస్ బోర్న్ అండ్ ఫర్ దిస్ ఐ కేమ్ ఇన్ టు ద వరల్డ్ టు టెస్టిఫై ద ట్రూత్. ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చారంటే సత్యాన్ని బోధించుటకు ఆయన లోకానికి వచ్చాడు. చెప్దాం, సత్యాన్ని బోధించుటకు. మరలా చదవండి సార్, 1837. నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్లే నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఆయన ట్రూత్ అని చెప్పేదానికి వచ్చాడు. చెప్దాం, ట్రూత్, సత్యము. చెప్దాం, సత్యము. సో ట్రూత్ అనేది, సత్యం అనేది మనకు తెలుసు. ఆకాశము భూమియో గతించిపోయినను ఆయన మాట ఒక సున్నైనో ఒక పుల్లైనో పోదు. సో సత్యం అనేది ఏమాత్రం మారదు. ట్రూత్ అనేది మారదు. ఏంటి ట్రూత్? అది యేసు ప్రభు ఏ ట్రూత్ చెప్పేదానికి వచ్చాడు ఇక్కడికి. మారలేని ట్రూత్ ఏది, యథార్థమైన ట్రూత్ ఏది అంటే, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము దిగి వచ్చి ఉన్నది. ఆమేన్. హెవెన్లీ కింగ్డమ్ హ్యాస్ అరైవ్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ యొక్క ప్రపంచంలో దేవుని రాజ్యము దిగి వచ్చి ఉన్నది.
ఈ గవర్నమెంట్ అరైవ్డ్ అయి ఉన్నది. ఈ గవర్నమెంట్ కొన్ని ఆఫర్స్ వస్తున్నది. ఈ గవర్నమెంట్ తన కింగ్డమ్ లోకి ప్రజల్ని రమ్మని ఆహ్వానిస్తున్నది. ఈ కింగ్డమ్ లో వచ్చి మీరు కింగ్డమ్ సిటిజన్ గా మారాలంటే మార మనసు పొందండి, కొత్తగా జన్మించండి, మీ యొక్క రిలీజియన్ థాట్స్ ని తీసివేసి ఈ కింగ్డమ్ యొక్క రూల్స్ ని, ఈ కింగ్డమ్ యొక్క ప్రిన్సిపల్స్ ని మీరు పాటించండి. ఈ కింగ్డమ్ యొక్క ప్రివిలేజెస్ ని, కింగ్డమ్ యొక్క బెనిఫిట్స్ ని నౌ కరెంట్ డేట్ లోనే మీరు అనుభవించవచ్చు. ఈ కింగ్డమ్ బ్లెస్సింగ్స్ అనుభవించడానికి ఫ్యూచర్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మరణం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, పోస్ట్పోన్ చేసి వెయిట్ చేసి కాసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఈ కింగ్డమ్ రావచ్చు అని ఈ కింగ్ చెప్తున్నారు ఆయన. ఏమేన్ అప్పుడు చూడండి, ఈ కింగ్డమ్ సిటిజన్ గా ఉన్నవారు ఒట్టివారిని మట్టివారిని చెప్పేది ఎంత అబద్ధం చూడండి. టోటల్ గా ఏపీ తెలంగాణ ఫుల్ గా ఇక సేయింగ్, ఇక ఫిలాసఫీ ఉన్నది. అందుకని నేను చెప్పేది, ఈ వరల్డ్ లో కొన్ని ఫిలాసఫర్స్ తప్పుగా ఏదో చెప్పుంటారు. అన్ని ఫిలాసఫీని మనము నమ్మాల్సిన అవసరం లేదు, అన్ని ఫిలాసఫీని మనము యాక్సెప్ట్ చేయాల్సిన అవసరము లేదు. ఇంకా చెప్పాలంటే 99% కొన్ని చెప్పబడిన ఫిలాసఫీ అన్ని కూడా రాంగ్ ఫిలాసఫీ. ఏమి తీసుకొని వచ్చామండి, తీసుకెళ్ళిపోయేదానికి ఒట్టి చేతులతో వచ్చాము, ఒట్టి చేతులతోనే పోతున్నాము. రాంగ్, ఇది టోటలీ రాంగ్ ఫిలాసఫీ. ఒట్టి చేతులతో ఎవడు రాలేదు, ఒట్టి చేతులు ఎవరు పోయేది లేదు. వచ్చేటప్పుడే ఒక మెయిన్ పర్పస్ఫుల్ గా దేవుడు మనల్ని పంపుతున్నాడు. ఏమేన్ పర్పస్ తెలియకుండా జీవించేది మీ మిస్టేక్స్. కానీ పుట్టుతున్న ప్రతి ఒక్కరు దేవుని యొక్క పర్పస్ తో జన్మిస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక పెన్సిల్ ₹1 కదా, ఒక పెన్సిల్ ని మేక్ చేసేది ఎందుకంటే వితౌట్ పర్పస్ ద్వారా ఎవరు కూడా ఒక ఫ్యాక్టరీని క్రియేట్ చేసి ఒక పెన్సిల్ ని తయారు చేసి పెయింట్ కొట్టి బాక్స్ పెట్టి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేది లేదు. వితౌట్ పర్పస్ ద్వారా ఏ వస్తువు ప్రొడక్షన్ అయ్యేది లేదు. ప్రొడక్షన్ అవుతుంటున్న ప్రతి వస్తువులకి మెయిన్ పర్పస్ అనేది ఒకటి ఉన్నది. బట్ పర్పస్ లేని వాడి చేతిలో వస్తువు పోతే అది యూస్లెస్ గా ఉంటుందే కానీ పర్పస్ తెలిసిన వాడి చేతిలో వస్తువు పోతే ఆ వస్తువు యూజ్ అవుతుంది. ఏమే ఈ యొక్క ఆఫ్టర్ ఆల్ ఒక పెన్సిల్ కి ఒక పర్పస్ ఉన్నది కదా. ఒక పెన్సిల్ తో మనం డ్రాయింగ్ చేయొచ్చు, ఒక పెన్సిల్ లో మనం లెటర్ రాయొచ్చు, ఒక పెన్సిల్ లో ఒక కంట్రీ యొక్క తలరాత కూడా మార్చేయచ్చు. ఏమే ఒక పెన్సిల్ ద్వారా కొన్ని ప్రజల యొక్క ప్రాణాన్ని కూడా విమోక్షించవచ్చు. ఒక పెన్సిల్ మన ఐడియాలన్నీ కూడా రివీల్ చేస్తుంటున్నది. నా మైండ్ లో ఉండేదంతా కూడా ఒక వైట్ పేపర్ తీసుకొని వచ్చేస్తుంది. అప్పుడు పెన్సిల్ ₹1 అండి. ఆ ₹1 ఒక మైండ్ లో ఉండే తీసుకొని వస్తున్నది, రాస్తున్నది, డ్రాయింగ్ చేస్తుంటున్నది, మన ఇమాజినేషన్స్ అన్ని కూడా రివీల్ చేస్తుంటున్నది. అప్పుడు జస్ట్ ₹1 పెన్సిల్ కి ఇంత పర్పస్ ఉంటే మరలా దేవుడు తన ఛాయ చెప్పన తన రూపం చెప్పన నరులను చేయుదుముగాక, వారు భూమి ఎంతయు ఏలుదురుగాక. అప్పుడు ఎంత పెద్ద పర్పస్ ద్వారా నరుడిని క్రియేట్ చేస్తున్నాడు దేవుడు. కానీ ఈ ఇంత గొప్ప పర్పస్ ద్వారా క్రియేట్ చేయబడిన ప్రజలు ఊరక ఇంట్లో కూర్చోకుండా నోటితో వచ్చిందంతా మాట్లాడేది. వీరు మాట్లాడేవన్నీ కూడా గోల్డెన్ వర్డ్స్ గా స్వీకరించేది. ఎంత మంచి ఫిలాసఫీ చెప్తున్నారండి. అవునండి, వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని పోయేది. నో 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 వచ్చేటప్పుడు పర్పస్ తో వస్తున్నాము, వెళ్ళేటప్పుడు మన పర్పస్ అంతా కంప్లీట్ చేసి మనం వెళ్తున్నాము. ఎవరైతే వారి పర్పస్ ఫుల్ఫిల్ చేస్తున్నారో వారికి ఒక రివార్డ్ కలుగుతుంటున్నది. వారు వదిలిపెట్టి వెళ్తున్న ఎర్త్ లో రివార్డ్ ఉంటున్నది, వారు హెవెన్కి వెళ్ళేటప్పుడు అక్కడ రివార్డ్ పొందుకుంటున్నారు. ఇక్కడ ఏ పర్పస్ తెలియకుండా, ఇక్కడ ఏ విషయం తెలియకుండా, ఇక్కడ ఏ నాలెడ్జ్ పెంచుకోకుండా, ఇక్కడ ఒట్టి వారమి మట్టి వారమి ఏమి తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని పోయేది లేదు, ఇలాగా అన్నెసెసరీ టాక్ చేసి ఇలాగా మాట్లాడేవారు వితౌట్ పర్పస్ తో జీవించేవారు. ఎటువంటి టీచింగ్స్ వినేవారి జీవితంలో ఏ వెలుగు ఉండదు, ఏ మార్పు ఉండదు, ఏ యొక్క బ్లెస్సింగ్స్ ఉండదు. వారు టోటల్ ఫెయిలియర్ గ్రూప్ లో వెళ్తున్నారు.
ఎవరు కూడా వితౌట్ పర్పస్తో ఎవరు జన్మించింది లేదు. అందరూ కూడా పర్పస్తో పుడుతున్నారు. కానీ ఆ పర్పస్ నేర్చుకోవడానికి టైం తీసుకోవచ్చు. కొంతమందికి 10 yearsలో లైట్ వెలుగుతుంది, కొన్ని ప్రజలకి 20 years లైట్ వెలుగుతుంది, కొన్ని ప్రజలకి 50 years లైట్. కానీ లైట్ కూడా చూడండి అందరికి వెలగదు. ఎఫెక్టివ్ సర్మన్స్ వినేటప్పుడు, ఎఫెక్టివ్ ప్రీచింగ్స్ వినేటప్పుడు, ఎఫెక్టివ్ అయిన నాలెడ్జ్ వారు పెంచుకునేటప్పుడు అప్పుడే వారి యొక్క పర్పస్ వారు తెలుసుకుంటారు. సో అందుకనే మనం వినేది చాలా మస్ట్ అంటున్నాను. మీరు మంచి మంచి మందిరానికి వెళ్ళాలి, బిల్డింగ్ చూసి వెళ్ళకూడదు, లోపల ఎవరు చెప్తున్నా వినాలి. సో నాకు తెలిసి ఇండియాలో చాలా లెస్ ప్రీచర్స్, ఇండియాలో ఇటువంటి ప్రీచింగ్ చేసేవారు చాలా లెస్. కానీ యుఎస్ లాంటి ప్రాంతంలో కొన్ని విదేశంలో కొన్ని మంచి ప్రీచర్స్ ఉన్నారు. అటువంటి ప్రీచర్స్ స్టడీస్ వినండి, అటువంటి ప్రీచర్స్ ఒక మెసేజ్ వినండి. ఈ ఇండియాలో యొక్క నాలెడ్జ్ చాలా లెస్ గానే ఉన్నది. అప్పుడు డ్యూయల్ సిటిజన్షిప్ అనేది మనము పొందుకునేది అనేది అఫీషియల్ గానే ఇవ్వబడుతున్నది కదా. ఇప్పుడు చూడండి, మనము డ్యూయల్ సిటిజన్షిప్ లో మనం ఉన్నాము. ఇప్పుడు కూడా ఇండియన్ ఎర్త్లీ సిటిజన్ గా ఉన్నాము, అట్ ద సేమ్ టైం కింగ్డమ్ సిటిజన్ గా మనం ఉన్నాము. ఈ కింగ్డమ్ సిటిజన్ ఉన్నది మాత్రం కాబట్టి చూడండి, మనము ఆ కింగ్డమ్ సిటిజన్ గా మీరు ఉన్నారు అంటేనే ఆ కింగ్డమ్ యొక్క ఇంపాక్ట్ మీకు ఉంటుంది. మీరు ఏ కంట్రీ సిటిజన్ ఉన్నారో ఆ కంట్రీ యొక్క ఇంపాక్ట్ మీకు కంపల్సరీ ఉంటుంది. ఎక్కడన్నా నాకు అఫెక్ట్ అవుతుంది. మీ యొక్క లాంగ్వేజ్లో కానీ, మీ యొక్క బిహేవియర్స్లో కానీ, మీ యొక్క లైఫ్ స్టైల్స్లో కానీ, మీ యొక్క ఫుడ్ విషయంలో కానీ, ఎక్కడో ఒక చోట మీ యొక్క కంట్రీ యొక్క ఆ కంట్రీ యొక్క ఇంపాక్ట్ మీకు ఖచ్చితంగా మీ దగ్గర ఉంటుంది. ఒక విదేశంలో ఉన్న విదేశ పర్సన్ ఇక్కడ ఉన్నారనుకోండి, ఇండియాలో ఉన్నారనుకోండి, ఆ విదేశం ఒక కల్చర్ వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. వారి ఫుడ్ విషయంలో, వారి యొక్క కల్చర్ యొక్క బిహేవియర్ విషయంలో. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూడండి, మనమందరమే ఇండియన్ సిటిజన్గా మనం ఉన్నాము కదా. ఇండియన్ సిటిజన్గా మనం ఉన్నాము. కానీ మన ఇండియన్ కల్చరల్ లేము. ఇండియన్ కల్చర్ కొంచెం ఉన్నది, యునైటెడ్ కింగ్డమ్ కల్చరల్ మన దగ్గర కొంచెం ఉన్నది, యూరోప్ కల్చరల్ మన దగ్గర కొంచెం ఉన్నది, ఇండియన్ కల్చర్ కూడా మన దగ్గర ఉన్నది. లైక్ ఎలా అంటే మనం చూడండి, షర్ట్ ప్యాంట్ మనం వాడుతున్నాము కదా. ఇది ఈ ఇండియన్ కల్చరల్ కాదు. ఇది ఈ సూట్ బ్లేజర్ ఇవన్నీ కూడా ఇండియన్ కల్చరల్ కాదు, ఇవన్నీ యూరోప్ కల్చరల్. యూరోప్ కల్చరల్ కి ఇండియన్ సిటిజన్ కి ఎలా లింక్ అయింది, ఎలా వచ్చిందంటే ప్రీవియస్ దోస్ డేస్ లో, ఆ కాలంలో బ్రిటన్, ఇండియా, యూరోప్ గవర్నమెంట్ ఇండియన్ రూల్ చేసేటప్పుడు ఆ దోస్ డేస్ లో యూరోప్ యొక్క కల్చరల్ అంతా కూడా ఇండియాలో స్ప్రెడ్ అయిపోయింది. అందువల్లనే మనకి ఇది సూటబుల్ అవుతుంటుంది. అందువలన ఆ యొక్క ఇంపాక్ట్ ఆ యొక్క యూరోప్ యొక్క కల్చరల్ మనకి వస్తుంది. సో మన సూట్, మన ప్యాంట్, షర్ట్ ఇవన్నీ కూడా ఇండియన్ కాదు, ఇవన్నీ కూడా యూరోప్. నెక్స్ట్ ఫుడ్ విషయంలో కూడా వచ్చానండి. మన ఇండియన్ కల్చరల్ ఫుడ్ మాత్రం మనం వాడలేదు. సమ్ టైమ్ ఫ్రైడ్ చికెన్ వాడుతున్నాము, పిజ్జా వాడుతున్నాము. ఇవన్నీ ఇండియన్ కల్చరల్ ఫుడ్డా? ఇవన్నీ ఎవరు కల్చరల్ ఫుడ్? ఇది యూరోప్ కల్చరల్ ఫుడ్. యూరోప్ ఫుడ్ మనం వాడుతున్నాము. ఎందుకు ఇది మనకి ఎలా సూటబుల్ అయిపోయిందంటే, దోస్ డేస్ లో మన పితరులు ఆ ఫుడ్ అని వాడున్నారేమో, అందువలన ఆ స్టైల్ మనకు కూడా అంగీకరిస్తున్నది. లైఫ్ స్టైలే మారిపోయించునండి. కొన్ని సంవత్సరములు యూరోపియన్స్ ఇండియాని రూల్ చేశారు. ఆ రూల్ చేసిన వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ వారు వెళ్ళిపోయినా కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఇంకా కంట్రీని ఆక్యుపై చేస్తున్నది. ఇంగ్లీష్ మన లాంగ్వేజ్ కాదు, ఇంగ్లీష్ కూడా యూరోపియన్స్ది. కానీ ఇంగ్లీష్ పైన ఒక ఆసక్తి ఉన్నది. ఇంగ్లీష్ నేర్చుకునేదానికి ప్రజలు ట్యూషన్స్కి వెళ్తున్నారు. ఇంగ్లీష్ చదివితే అదొక గౌరవం అనుకుంటున్నారు.
కోట్ సూట్ వాడుతున్నారు, ఇండియన్స్ వాడుతున్నారు ప్రాముఖ్యంగా కదా. సమ్ గర్ల్స్ మంచి యూరోపియన్ వెస్టర్న్ కల్చర్ డ్రెస్ వాడుతున్నారు. ఇవన్నీ కూడా అక్సెప్ట్ అయిపోతున్నది. ఎందుకనగా ఆ కింగ్డమ్ ఒక ఇంపాక్ట్ సిటిజన్ మన కంట్రీని కొన్ని ఆక్యుపై చేసి ఉన్నది. ఏ కింగ్డమ్ అయితే మిమ్మల్ని రూల్ చేసినదో ఆ కింగ్డమ్ ఇంపాక్ట్ మీ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. ఏమేన్ అలాగనే ఈ ఎర్త్లీ కింగ్డమ్, ఎర్త్లీ సిటిజన్గా మనం ఉన్నాం. మనల్ని ఈ ఎర్త్ లో దేవుని రాజ్యం ఒక సిటిజన్గా మనము మారాము కాబట్టి కింగ్డమ్ ఒక ఇంపాక్ట్ కూడా మన దగ్గర ఉంటుంది. ఏమేన్ ఆ కింగ్డమ్ ఒక కల్చరల్ మన దగ్గర ఉంటుంది. ఆ కింగ్డమ్ ఒక లాంగ్వేజ్ మన దగ్గర ఉంటుంది. ఆ కింగ్డమ్ లాగా నడుచుకోవాలి, ఆ కింగ్డమ్ సిటిజన్ లాగా ఉండాలి, ఆ కింగ్డమ్ ఒక పీపుల్ లాగా ఉండాలి అనే థాట్స్ ఉంటుంది. కానీ మనం లెర్న్ చేయగా ఇంకా రాబో రోజులో టోటల్గా మనము కింగ్డమ్ సిటిజన్ గానే మనం మార్చబడతాము. ఏమేన్ దెన్ లూకా రాసిన సువార్త పుస్తకము 13వ అధ్యాయము. లూకా రాసిన సువార్త పుస్తకం 13వ అధ్యాయము 20-21. కింగ్డమ్ అందరు చదువుదాము. కింగ్డమ్, ఈ కింగ్డమ్ అంటే ఏంటి? కింగ్డమ్ లో నేను ఎలా ఉండేది, ఈ కింగ్డమ్ ఒక ఇంపాక్ట్ నాకు ఎలా వస్తుంది చదువుకుందాము. 13:20-21. 13, 20, 21. ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్చెను? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కంచముల పిండిలో దాచిపెట్టిన కొల్లని పిండిని పోలినదని చెప్పాను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై బోధించుచు పట్టణములలో గ్రామములలో సంచారం చేయుచుండెను. ఒకడు యెహోవా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమును ప్రవేశింపు పోరాడుడి, అనేకులు ప్రవేశింపజాలరు. చాలు సార్, ఇక్కడ దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చేదను. సో దేనితో నేను కంపేర్ చేసి మీకు చెప్పాలి. సో ఇది చూడండి, ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కదా. ఇప్పుడు చూడండి, విషబుల్ గా ఉండేదన్నింటినీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇక వుడ్ బెంచ్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఆ మెటల్ ఆ ఫ్యాన్ ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఇంకా లైట్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఫ్యాన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా విజువల్ గా ఉన్నది. చూస్తున్న వస్తువుల్ని ఎక్స్ప్లెయిన్ చేసేది టఫ్ కాదు, కానీ చూడలేనిది, ఐ మీన్ ఇన్విజిబుల్ గా చూడలేని ఒక గవర్నమెంట్, చూడలేని ఒక రాజ్యము, వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండొచ్చు. కానీ యేసు ప్రభు కూడా చూడండి, అప్పుడప్పుడు ఆయన రాజ్యము గురించి చెప్తూనే ఉన్నాడు. ఏదో ఒక్క చోట 2 చోట కాదు. ఆ బుక్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఆయన డెత్ వరకు ఆ రాజ్యం గురించి వివరిస్తూనే ఉన్నాడు. ఈ రాజ్యం గురించి వివరించేటప్పుడు ఆయన ఏమంటున్నా అంటే, దేవుని రాజ్యాన్ని దేనితో నేను పోల్చేదను, దేనితో నేను కంపేర్ చేసి చెప్పేదను. వాట్ షాల్ ఐ కంపేర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ టు? ఇట్ ఈస్ లైక్ ఈస్ట్ that a woman took and mixed into a large amount of flour until it worked all to the top. దేంతో పోల్చదు? ఒక స్త్రీ ఆ ఈస్ట్ అంటే తెలుసు కదా, ఈస్ట్ ని మా పిండిలో వేసి ఆమె మిక్స్ చేస్తున్నది. లార్జ్ అమౌంట్ పిండి. సో పిండి, ఒక బస్తా పిండి, ఒక 50 kg బస్తా పిండిలో జస్ట్ 1 స్పూన్ ఈస్ట్ వేస్తున్నారు అంతే. 1 స్పూన్ ఈస్ట్ వేసి వాటర్ వేసి మిక్స్ చేసినప్పుడు కొంచెం సేపు వాళ్ళు వెయిట్ చేస్తే ఏమైపోతుందంటే ఆ 50 kg పిండి అంతా కూడా పులిచిపోతుంది. జస్ట్ 1 డ్రాప్, 1 స్పూన్, అంత పెద్ద లార్జ్ అమౌంట్ పిండికి 1 స్పూన్కి డిఫరెన్సే అర్థమే కాదు. ఇంత పిండిని ఇంత చిన్న స్పూన్ ఈస్ట్ ఎట్టండి పులిచిపోయి వేసేసింది అంటే దానికి ఏమంటున్నాడంటే, ఆ దేవుని రాజ్యానికి దీన్ని కంపేర్ చేస్తున్నారు. ఆయన ఎలా కంపేర్ చేస్తున్నారంటే, దట్స్ హౌ ఈస్ట్ వర్క్స్ స్లోలీ బట్ until all the fields in influence.
ఈ యొక్క పిండి చాలా స్లోగా అది ఆ ఈస్ట్ స్ప్రెడ్ అవుతూ ఉన్నది. రాజ్యం కూడా అలాంటిది అంటున్నాడు ఆయన. వన్స్ మిక్స్డ్ ద ఈస్ట్ ఈస్ ఇన్విజిబుల్. ఒక్కసారి మీరు కలిపేసి వెయిట్ చేశారంటే ఇన్విజిబుల్ గా ఉండే ఆ ఈస్ట్ పిండినంతా కూడా పులిచి వేసేస్తుంది. ఏమేన్ దేవుడి రాజ్యము మీ హృదయంలో. బట్ ఇఫ్ యూ థింక్ దట్ మీన్స్ నో ఇంపాక్ట్, జస్ట్ ట్రై బేకింగ్ బ్రెడ్ వితౌట్ ఇట్. ఏమంటున్నారంటే మీరు రాజ్యము గురించి నేర్చుకునే దాని వలననో, మీరు రాజ్యము గురించి థింకింగ్ చేసే దాని వలననో మీ లైఫ్ లో ఒక కింగ్డమ్ ఇంపాక్ట్ ఉంటుంది అనుకోబాకండి. జస్ట్ థింకింగ్ ద్వారా కాదు, జస్ట్ మాటల ద్వారా కాదు, జస్ట్ ట్రై. జస్ట్ మీ జీవితంలో ఆ యొక్క కింగ్డమ్ ని మీరు యాక్సెప్ట్ చేసుకొని మీ జీవితంలో కింగ్డమ్ లో మీరు కొత్తగా జన్మించి జస్ట్ ట్రై చేయండి. ఈ పిండి ఎలా పులిచిపోతుందో, ఈ పిండిలో ఒక ఈస్ట్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుండదో, దట్స్ లైక్ అలాగనే దేవుడు రాజ్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ జీవితంలో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏమే ఇప్పుడు చెప్పాను కదా, బ్రెడ్ యూరోపియన్ కల్చరల్ మన ఇండియన్ సిటిజన్ అందరిలో ఇంపాక్ట్ అయిపోయింది. అందరూ లైక్ చేస్తుంది వెస్టర్న్ కల్చరల్, వెస్టర్న్ డ్రెస్, వెస్టర్న్ ఫుడ్. అది వెస్టర్న్ అనేది వాళ్ళకి అది చాలా గౌరవం లాగా అయిపోయింది కదా, అదొక ఇంపాక్ట్. సో లూక్ చాప్టర్ 17, 20, 21 కంప్లీట్ చేసుకుందాము. లూక్ చాప్టర్ 17, లూక్ 17, 20, 21. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు కనుక ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్పి వీలు పడదని వారికి ఉత్తరమిచ్చారు. ఇప్పుడు దేవుడి రాజ్యం ఎప్పుడు వస్తుందని అడిగారు యూదులు. డైరెక్ట్ గా యేసు ప్రభువు అడిగారు కదా. ఈనాడు వరకు మత ప్రజలు అందరూ కూడా రాజ్యం ఎప్పుడు వస్తుంది, రాజ్యం వస్తుంది, రాజ్యం వస్తుంది అని చెప్పేవారు ఉన్నారు. రాజ్యం ఇక్కడ వస్తుంది, రాజ్యం అక్కడ వస్తుంది, ఇక్కడ దిగుతుంది, అక్కడ దిగుతుంది అని చెప్పి రాజ్యము వస్తుంది అని, రాబో రోజు వస్తుంది అని చెప్పేవారు ఉన్నారు. కానీ యేసు ప్రభుని ఈ క్వశ్చన్ వేసినప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఇదిగో ఇక్కడనియో అదిగో అక్కడనియో చెప్పబడడానికి వీలు కాదు. ఇదిగో దేవుడి రాజ్యం ఈ మధ్యలోకి వచ్చి ఉన్నది. హలో, కింగ్డమ్ ఆల్రెడీ అరైవ్డ్, ఆల్రెడీ వచ్చేసి ఉన్నది. వచ్చి ఉన్న కింగ్డమ్ ని వచ్చేసింది అని చెప్పేదానికి సంఘం చేయాల్సిన పని పోయి రాబోతుంది 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 అని చెప్తున్నారు. వచ్చి ఉన్నదని చెప్పేది కూడా ఎవరంటే డైరెక్ట్ గా ఆ కింగ్డమ్ ఒక కింగే చెప్తున్నారు. ఆయన ఏమేన్ యేసు ప్రభువే చెప్తున్నాడు. అడిగేవారు కూడా ఎవరంటే ఇంపార్టెంట్ పీపుల్, ఫరిసైకులు, సదుసైకులు, మోస్ట్ ఇంపార్టెంట్ రిలీజియన్స్ లీడర్స్. వాళ్ళందరూ కూడా ఈ యొక్క రిలీజియన్స్ లీడర్ అడుగుతున్నారు రాజ్యం ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, క్రైస్తవులకు ఉన్న బిగ్ క్వశ్చన్ ఏంటంటే దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది. కొంతమంది అంటున్నారు 2090 సంవత్సరంలో, వాళ్ళకి తెలుసు మనం ఉండబోయేది లేదు, చెప్పేసి వెళ్ళిపోతాం. 2099లో రాజ్యం వచ్చేస్తుంది అని చెప్పేవారు ఉన్నారు. కొంతమంది 2070లో వస్తుంది అన్నారు. ఇంకా లాస్ట్ ఇక 2000 సంవత్సరం బిగిన్ అయ్యేటప్పుడు కూడా న్యూస్ తో వచ్చారు చూడండి. 2000 సంవత్సరం ప్రపంచమంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. 2000 సంవత్సరం దేవుడు రాబోతున్నది. సో రాజ్యము ఈ సంవత్సరం వస్తుంది, ఆ సంవత్సరం వస్తుంది అని చెప్పి ప్రజల్ని మాయ చేసి మోసం చేస్తున్నారు. కానీ ఈ యొక్క ఆన్సర్ యేసు ప్రభు దగ్గర వస్తుంటున్నది. యేసు ప్రభు అంటున్నారు రాజ్యం ఎప్పుడు వస్తుందని వారు అడిగినప్పుడు, once having been asked by the Pharisee when the kingdom of God would come, Jesus replied, the kingdom of God does not come with your careful observation. ఇంగ్లీష్ లో చాలా క్లియర్ గా ఉంటుంది. దేవుడి రాజ్యం మీ యొక్క సెన్స్ నాలెడ్జ్ లో అండ్ అబ్జర్వేషన్ చేసే విధంలో రాజ్యం రాదు. ఏమే కేర్ఫుల్ అబ్జర్వేషన్ రాదు. నార్ విల్ పీపుల్ సే
here it is or there it is, because the kingdom of God is within you. అక్కడ ఉన్నదని, ఇక్కడ ఉన్నదని, ఇప్పుడు వస్తుందని, అప్పుడు వస్తుందని చెప్పబడటకు వీలు కాదు. కానీ రాజ్యం ఎక్కడ ఉన్నదండి, ఎక్కడ వచ్చిందండి అంటే ఆయన మీ మధ్యలోనే వచ్చి ఉన్నది, మీ హృదయంలో. మీ హృదయంలో ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వచ్చి ఉన్నది. అది వచ్చి ఉన్న కింగ్డమ్ని మీరు గ్రహించుకొని, అవగాహన పొంది, నాలెడ్జ్ పంచుకొని, ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్, ఆ గాడ్ చెప్పేదంతా కూడా నేను పాటించి, నేను కొత్తగా జన్మించినడలా ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క ఇంపాక్ట్ నాలో కలిగి ఉంటుంది. ఆటోమేటిక్గా నేను చేంజ్ అవుతాను. ఆటోమేటిక్గా కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క ఆ కల్చరల్కి నేను వచ్చేస్తాను. ఏమేన్ చూడండి, మనము బ్రిటన్ ఒక గవర్నమెంట్ ఉండే తోడు మనం లేము. ఇక్కడ ఎవరు కూడా పుట్టలేదు, ఇప్పుడున్నవారు కదా. 1945 ఎవరు పుట్టలేదు స్వాతంత్రం తీసుకున్నప్పుడు కూడా. కానీ 2026లో పుట్టిన ప్రతి పిల్లలు ఆ బ్రిటన్ ఆ యూరోపియన్ కల్చరల్ని లైక్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే అది ఆ ఇంపాక్ట్ అనేది ఈ కంట్రీలో ఇంకానూ ఉన్నది. ఏమి మనం లేచి నిలబడదాము.